హలో అండి, వెల్కమ్ టు స్వీట్ మిర్చి. ఈరోజు వీడియోలో మైసూర్ బోండాని పల్లీల చట్నీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. దీన్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 కప్పుల మైదాని యాడ్ చేసుకోండి. దీంతో పాటు అరకప్పు బియ్య పిండిని యాడ్ చేసుకోండి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 ఇంచ్ అల్లం ముక్క, 1 పచ్చిమిర్చిని ఇలా కచ్చాపిచ్చాక దంచి యాడ్ చేసుకోండి. తరువాత 1 కప్పు పెరుగుని కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. పెరుగు కాస్త పుల్లగా ఉండేలాగా చూడండి. పుల్లటి పెరుగు వేసుకోవడం వల్ల బోండాలు చాలా టేస్టీగా వస్తాయి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు దీనిలో 2 టేబుల్ స్పూన్ల వేడి ఆయిల్ని యాడ్ చేసుకొని ఇలా జారుడుగా వచ్చేంత వరకు మిక్స్ చేసుకొని మూత పెట్టి 1 అవర్ వరకు పక్కన పెట్టుకోండి. 1 అవర్ తర్వాత మూత తీసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత బోండాలని ఒక్కొక్కటిగా వేసుకోండి. బోండాలు వేసుకునేటప్పుడు చేతిని కొద్దిగా వాటర్లో డిప్ చేసి వేసుకోండి. చూసారా, పిండిని కలిపేటప్పుడు వంట సోడా, వేడి నూనె యాడ్ చేయడం వల్ల ఇవి చక్కగా పొంగుతున్నాయి. బోండాలు వేరొక వైపుకి తిరగవు, అందుకని వీటిని ఇలా కదుపుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిపోయాయి. వీటిని తీసి పక్కన పెట్టుకొని మిగిలిన బోండాలను కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోండి. బోండాలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు పల్లీ చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇదే ఆయిల్లో అరకప్పు పల్లీలను వేసుకొని ఫ్రై చేసి ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి. అలాగే 1 పచ్చిమిర్చిని కూడా ఫ్రై చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకోండి. ఇప్పుడు దీనిలో 2 టేబుల్ స్పూన్ల వేయించిన శనగపప్పు, కొద్దిగా పచ్చి కొబ్బరి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, 2 వెల్లుల్లి రెబ్బలు వేసి మూత పెట్టి గ్రైండ్ చేసుకోండి. పల్లీ చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. తాలింపు కోసం 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, అలాగే 1 ఎండుమిర్చి, 2 వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ సాయిపప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకొని మనం ప్రిపేర్ చేసిన చట్నీకి యాడ్ చేసుకోండి. మైసూర్ బోండా ఇంకా పల్లీ చట్నీ రెడీ అయిపోయాయి. వీటిని మీరు ఇంట్లో ప్రిపేర్ చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, స్వీట్ మిర్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. స్వీట్ మిర్చిలో వీడియోలు మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.